హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లుగా కూడా ఉద్యోగస్తులు అనేకమైనటువంటి సమస్యలను అనుభవించారు. వారికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు కానివ్వండి, డిఏలు కానివ్వండి, ఫిట్మెంట్ల విషయంలో కూడా పూర్తిగా ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. తర్వాత కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మాకున్న సమస్యలను తీర్చుదామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సో ఈ హామీ నేపథ్యంలోనే ఖచ్చితంగా కూడా మేము ప్రభుత్వాలను వేడుకుంటున్నాము. మాకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నిటి కూడా త్వరితంగా పరిష్కరించాలని చెప్పేసి కూడా వారు సమావేశమైన నేపథ్యంలో వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు వారు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇలాంటి అనేక అంశాలను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటన్న? ప్రధానమైన సమస్యలు 57 ఉన్నాయి. అతి ప్రధానమైనవి 6 ఉన్నాయి. మేము చెప్పే 3 చెబుతున్నాం. పెండింగ్ బిల్స్ అంటే పెండింగ్ కాదు. మా ఉద్యోగులు 10 నుంచి 20, 30 సంవత్సరాలు పనిచేసి వాళ్ళు సేవింగ్ చేసుకున్న జీపీఎఫ్ కానీ, ఈఎల్ శాలరీ కానీ, సప్లిమెంటరీ శాలరీ బిల్లు కానీ, వాళ్ళ టీఏ బిల్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, కమ్యూటేషన్ కానీ, ఇట్లాంటి ఎంప్లాయీస్కి రావాల్సిన వాళ్ళు సంవత్సరాలుగా రోజులుగా పనిచేసి రిటైర్మెంట్ టైంలోనో, పిల్లల మ్యారేజ్కో, తల్లిదండ్రుల ఆరోగ్యం పరీక్షలకో లేదా గృహ నిర్మాణానికో దాచుకున్న డబ్బులు వాటిని క్లెయిమ్ చేసుకుందామని ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వంలోనే 5,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో మళ్ళీ 5,000 కోట్లు పెండింగ్ అయినాయి. మొత్తం ఇప్పటివరకు 10,000 కోట్లు క్లియర్ చేసినప్పటికీ ఇంకా 8,000 కోట్లు సుమారుగా, అంటే ప్రతి ఎంప్లాయీకి 50,000 నుంచి 2 లక్షల వరకు. అది గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, పైన ఆర్థిక శాఖ మంత్రులు పిలిచి పెండింగ్ బిల్స్ వరకు మేము ఏప్రిల్ నుంచి క్లియర్ చేస్తాం. పెండింగ్ అనేది ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ ఫర్దర్ అక్యుములేట్ కాదు. కానీ ఆల్రెడీ పెండింగ్ ఉన్న 8,000 కోట్లు మాత్రం నెలకి 650 కోట్లు సుమారుగా క్రెడిట్ చేస్తూ 12 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. మేము అది 1000 కోట్లు అడిగాము. అది చేస్తే మేము స్వాగతిస్తున్నాం. కానీ గతంలో ఇదే రకంగా ముఖ్యమంత్రి వర్యులు చెప్పినప్పుడు చెప్పారు, మధ్యలో ఆర్థిక శాఖ మంత్రులు చెప్పారు, రామకృష్ణరావు గారు చెప్పారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కానీ ఇంప్లిమెంట్ కాల. ఈసారి ఇంప్లిమెంట్ అయితే కొంత ఉపశమనం ఉంటుంది. దాంతోపాటుగా పిఆర్సీ ఆల్రెడీ 2వ సంవత్సరం దగ్గర పడుతుంది. పిఆర్సీతో పాటుగా హెల్త్ కార్డ్స్, మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ మాకు కానీ హెల్త్ కార్డ్స్ ఒక్క సమస్య కాదు, వందలాదిగా సమస్యలు ఉన్నాయి. మేము ఆర్థికపరమైన కొద్దిగా లేట్ అయినా ఆర్థికేతర సమస్యలు త్వరగా పరిష్కరించాలని దాని మీదనే ఈరోజు పూర్తిగా జేఏసీ పెట్టుకోవడం జరిగింది. అసలు యూపీఎస్ కానీ సిపిఎస్ పాత పెన్షన్ విధానాన్ని కోరుకోవడం వెనుక అసలు అంతర్యార్థం ఏంటి? పెన్షన్ సిస్టమ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగానికి వస్తుందంటే బయట వ్యాపారో, రాజకీయ నాయకుడో, లేదా బయట వేరే రంగాల్లో పనిచేసే వాళ్ళకు లాభం అనేది అత్యధికంగా ఉండొచ్చు, అసలు రాకపోవచ్చు. ఉద్యోగికి నామమాత్రంగా ఉంటుంది. 25 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ ఒక 40 సంవత్సరాలు ఉద్యోగం చేసిన పిదప అన్ని రోగాలతోటి, స్పాండిలైటిస్ కానించి, క్యాన్సర్ కానించి, పిల్లలు కూడా సెటిల్ కాకుండా ఆ టైంకి వచ్చినప్పుడు కొంత పెన్షన్ వెసులుబాటు అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. కానీ ఆ పెన్షన్ అనేది లేకుండా మేము కొంత దాస్తాం, మీరు కొంత దాస్తామని చెప్పి అది సిపిఎస్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ పెట్టి దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇవన్నీ. కానీ ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి శాసనం హామీ ఇచ్చారు, మాకు కూడా చెప్పారు క్లారిటీగా ఎట్టి పరిస్థితిలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని. మాకు ఆ నమ్మకం ఉంది. సో 5 ఆర్థికపరమైన అంశాలతో పాటు 317 జీవో గురించి ప్రత్యేకంగా కూడా మీరు ఈ అంశాల్లో చేర్చారు. ఏంటన్నా అసలు దీని మీద కార్యాచరణ ఎట్లా ఉండవు? అసలు 317 జీవో అనేది అశాస్త్రీయం. అది తేవటమే తప్పు. జిల్లాల నిర్మాణం కూడా అశాస్త్రీయమే. గత ప్రభుత్వం చేసిన అన్యాయం ఇది. ఉద్యోగులను భయపెట్టి, ఉద్యోగ సంఘాలను భయపెట్టి చేసిన నిర్ణయం. దాన్ని 317 అశాస్త్రీయంగా ఉంది కాబట్టి దాన్ని మేము కొన్ని అందులో ఉన్న క్లాజుల్ని బేస్ చేసుకొని అందరికీ న్యాయం చేయమని గవర్నమెంట్ అడుగుతున్నాం. కానీ ప్రభుత్వం కొన్ని ఇచ్చింది, మ్యూచువల్స్ అని, మెడికల్ అని, తర్వాత ఈ స్పౌజ్ అని ఇచ్చారు. కానీ మేము అట్లా అది కాకుండా అశాస్త్రీయత ఎక్కడ జరిగిందో వాటన్నిటిని కూడా ఉన్న క్లాస్ తోటి సరిచేయమని అడుగుతున్నాం. ఫైనల్గా ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి కానీ ఇట్లా అనేకమైనటువంటి సమస్యల విషయంలో భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఉద్యోగులుగా మాకు నిరంతరం ఎప్పుడు ఉండే, మేము తెచ్చుకున్న ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కొన్ని రోజులు వేచి చూసే ధోరణితో ఉన్నాం. మాకు ఆ నమ్మకం కూడా ఉంది చేస్తారని. చేయని పక్షంలో మా కార్యాచరణ మాకే ఉంటుంది. ఒకవేళ మేము చేయకపోయినా మా ప్రాథమిక సభ్యులు ఒప్పుకోరు, మా పోస్టులు ఉండవు, మా ప్లేస్లో ఇంకొకళ్ళు వచ్చి ఉద్యమానికి పోతారు. అది తప్పదు ఎప్పటికైనా.
అంటే ఇది హెచ్చరికగానే తీసుకుంటారా మీరు? మా కార్యాచరణ గ్యారంటీగా ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షానే ఉంటాం. ప్రభుత్వం వేరు, ఉద్యోగులు వేరు, రాజకీయ పార్టీలు వేరు. ఉద్యోగులుగా మా ఉద్యోగుల హక్కులు రాయితీల కోసం దేనికైనా తెగించి కొట్లాడతాం. ఇలా అవుట్ సోర్సింగ్ సమస్య కూడా చాలా జటిలంగా ఉన్నది. వాళ్ళు 010 సాలీస్ ఉన్న వాళ్ళకి అయితే కొట్టింది, కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కొన్ని కొడతలేరు. వాళ్ళ పెండింగ్ బిల్స్ కూడా మా దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా దాదాపు సాల్వ్ చేసినాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సాల్వ్ అవుతాయి. రేపు వాళ్ళ సమస్యలు కూడా ప్రభుత్వాన్ని దృష్టి చేసుకున్నాం. కొందరికైతే ఇలా అంగన్వాడీ ఆశా వర్కర్లైన ఇలా వాళ్ళ పెండింగ్ బిల్స్ కూడా చాలామంది కొట్టించడం. వాళ్ళు కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం, వాళ్ళు చిన్న ఉద్యోగులు వాళ్ళకు కూడా ఇవ్వాలని రియాలిటీ ప్రకారం వాళ్ళకు కూడా ఇస్తాం. ఈరోజు హైదరాబాద్లో జేఏసీ చైర్మన్ గారు, సెక్రటరీ జనరల్ గారి పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి వచ్చేసిన జేఏసీ నాయకులతో ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆర్థికేతర సమస్య అయిన గతంలో ఎన్నికల్లో బదిలీ అయిన ఎంపీడీఓలు, తహసీల్దార్ల బదిలీలు పలుమార్లు విన్నపాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ విషయమై ప్రభుత్వం సత్వరమే చర్య తీసుకొని ఆ ఉద్యోగుల యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, అలాగే వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ సమస్యలు దృష్టిలో పెట్టుకొని రిటైర్మెంట్కు ఉన్న వాళ్ళను కూడా కనికరించకుండా వాళ్ళను కొత్త ప్లేసులలోనే కంటిన్యూ చేయడం సరికాదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా విన్నపం కూడా చేస్తున్నాను. దయచేసి ఈసారైనా ఈ 2-3 డేస్లో, మొన్న గతంలో విన్నపం చేసినప్పుడు ఎన్నికలు వచ్చాయని చెప్పారు, ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ కూడా వచ్చేసింది. ఇది కూడా లోకల్ బాడీస్ ఎన్నికల ముందే బదిలీలు జరపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, విన్నపం చేస్తున్నాను. ఈసారి కనికరిస్తారని ప్రభుత్వ ఉద్యోగులందరూ మీ యొక్క ఆదేశాల గురించి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి కన్సిడర్ చేసి ఉద్యోగుల యొక్క వెంబడి మేము ఉన్నాము, ఉద్యోగుల సమస్యలు మా సమస్యలు భావిస్తామని ప్రభుత్వము ఈ విధంగానైనా రుజువు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేడం, మీ పేరు? నా పేరు ఉమాదేవి అండి. ఈ సమావేశం ద్వారా ఏం కోరుకుంటున్నామంటే, మాకు లాంగ్ రన్నింగ్లో పెండింగ్లో ఉన్న బిల్స్ అన్నీ కూడా విడుదల చేయాలని. మాకు ఒక 5 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. జనవరి 2023 నుండి జనవరి 2025 వరకు కూడా 5 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఎల్ అన్ని విడుదల చేయాలని చెప్పేసి, పిఆర్సీ లాస్ట్ ఇయర్ 2023లో ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ ఇంకా డిలే అవుతుంది, పిఆర్సీ ఇవ్వాలని చెప్పేసి. అట్లనే ఏదైతే నాన్ ఫైనాన్షియల్ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఈహెచ్ఎస్ కూడా నాన్ ఫైనాన్షియల్లోనే వస్తుంది కాబట్టి ఉద్యోగుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని, ఈహెచ్ఎస్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి. ఈహెచ్ఎస్ కార్డ్స్ ఇస్తే ఏంటంటే హాస్పిటల్లో వెళ్ళి ఫ్రీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న రోగాలకి మనకు అయ్యే ఖర్చులు అంతా ఇంత కాదు, ఒక ఉద్యోగి భరించేంత స్టేజ్లో లేదు. ఆ బ్రెయిన్ హ్యామరేజ్ అని చెప్పేసి, హార్ట్ అటాక్ అని, ఓపెన్ హార్ట్ సర్జరీస్ అని, ఇవన్నీ సామాన్య ఉద్యోగులు భరించే స్థితిలో లేరు. కాబట్టి మాకు ఈహెచ్ఎస్ వెంటనే కార్డ్స్ ఇప్పించాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. ఇంకొకటి, ఈ డిమాండ్స్ అన్నీ సాధించే క్రమంలో మా అగ్రనాయకులు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి మేము వాళ్ళని ఫాలో చేస్తాము. వాళ్ళు ఏం స్ట్రైక్ తీసుకున్నా, లేకపోతే నిరసన కార్యక్రమాలు తీసుకున్నా, నల్ల బ్యాడ్జెస్ పెట్టుకుని నిరసన చేసినా, నిరాహారాలు దీక్ష చేసినా, ఏం చేసినా కానీ మేము వాళ్ళని ఫాలో చేయడానికి సిద్ధం. నా పేరు శైలజ, నేను టీఎన్జిఓస్లో పబ్లిసిటీ సెక్రటరీగా చేస్తున్నాను. మా మెయిన్ డిమాండ్ వచ్చేసి 2004 తర్వాత సిపిఎస్ అనేది అమలైంది. దాని ద్వారా పెన్షన్ లేకపోతే మేము చాలా ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటాం. కాబట్టి సిపిఎస్ అనేది మనకి అబాలిష్మెంట్ చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మా టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు ఏం రిజల్యూషన్స్ అయినా తీసుకున్నారో దానికి మేము వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తామని కోరుకుంటున్నాం. చూసారు కదా, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క వారి యొక్క సమస్యలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు దృష్టికి తీసుకోవాలి. ఖచ్చితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా ఉద్యోగస్తుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యాన్ని వహించింది. సో ఈ నిర్లక్ష్య ధోరణి పూర్తిగా రేవంత్ రెడ్డి సర్కారు తొలగించేసి ఉద్యోగస్తులు ఎవరైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా
పరిష్కరించే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు కోరుకుంటున్నారు. లేదంటే భవిష్యత్తులో కార్యాచరణ ఉద్యమాల వైపు వెళ్లే అవకాశం ఉంటుందని పెన్ డౌన్ చేసే విధంగా కూడా మేము ఉధృతి చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ సర్కార్ వీరి సమస్యల మీద దృష్టి పెట్టి వీరికి కావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు కానివ్వండి, డిఏలు కానివ్వండి, పిగ్మెంట్ల విషయంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకుని అధికారులను తక్షణ చర్యలు తీసుకునే విధంగా కూడా వీరికి ఉన్న సమస్యలను క్లియర్ చేయాలని పొలిటికల్ టీమ్ కూడా కోరుకుంటుంది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ చంద్రశేఖర్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ Nampally, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.